రూపాయలు కాదు ₹2 తగ్గిస్తాం. రొయ్య మేత ధరలపై కంపెనీల తీరు, సీఎం సూచనలు పట్టించుకొని వైనం. ఆక్వా రైతులపై అధిక భారం పడకుండా, దానా తయారీదారులు నష్టపోకుండా సీఎం చంద్రబాబు మధ్య మార్గం, తాత్కాలిక పరిష్కారం చూపారు. రొయ్య దానా ధరను కిలో ₹4 తగ్గించేలా ఇరు వర్గాలను ఒప్పించారు. అసలు ధరలు తగ్గింపును అమలు చేయకపోగా మరికొన్ని కంపెనీలు కిలో ₹4 కాకుండా ₹2.30 మాత్రమే తగ్గించడంతో ముఖ్యమంత్రి మాటను సైతం లెక్క చేయనట్టు తెలుస్తుంది. ఇంకెందుకు 50 సంవత్సరాల రాజకీయ అనుభవం, 4 సార్లు ముఖ్యమంత్రి నేల గీసుకోవడానిక? కనీసం ఆక్వాకి సంబంధించినటువంటి ఎవరైతే ఆ దానా తయారీదారులే, ఆక్వా సంఘాలే నీ మాట వింటల్లా. ఇంకెందుకు నీ ముఖ్యమంత్రి పదవి నేల గీసుకోవడానిక? రెండోది, ₹4 తగ్గించినా రైతులకు నష్టమే. ఎందుకు? ₹10 పెంచారు అడ్డగోలుగా. ఇక్కడ 2 రకాల ఏదైతే ఫీడ్ ఉందో దానికి సంబంధించి వనమా ఫీడ్ పై ఏమో కిలోకి ₹10 అంటే టన్నుకు 10,000 పెరిగింది. అదేవిధంగా టైగర్ ఫ్రాన్ ఫీడ్ పై టన్నుకు ₹12,000 పెరిగింది. అంటే కిలోకి ₹12. ₹10 ఏమో వనమా ఫీడ్ పై, అదేవిధంగా టైగర్ ఫ్రాన్ ఫీడ్ పై ₹12 కేజీకి పెరిగింది. అంటే ఒక టన్నుకు వచ్చి 10,000, ₹12,000 పెరిగింది. మీరు ఇప్పుడు 2,000 తగ్గిస్తానంటున్నారంట. అంటే అదనంగా ఆల్రెడీ 8,000, 10,000 భారం పడ్డట్టే కదా. ఒక పక్కేమో ముడి సరుకుల ధరలు తగ్గినాయి, అయినా కూడా ఇక్కడ ఫీడ్ రేట్లు తగ్గించట్లేదు. ఇది ఒక పెద్ద మాఫియాగా తయారయ్యారు. మంత్రులకి ఇక్కడ అందరికీ వాటాలు వెళ్తా ఉన్నాయనేది చెప్తా ఉంటే ముఖ్యమంత్రి ఏదో ₹4 తగ్గించమన్నా అంటే ఇలా అసలు ₹4 కదా, ₹2 తగ్గిస్తాం, పండగ చేసుకోండి, ముఖ్యమంత్రి ఎవడన్నీ మాట్లాడుతున్నారంట. ఇంకెందుకు ఈ ప్రభుత్వం? ఏ గుడ్డిగాడితే పళ్ళు తోవడానికి సిగ్గు ఉండాలి కదా ముఖ్యమంత్రి. నీకు నీ మాట డైరెక్ట్గా చెబుతున్నారు వాళ్ళు. ఎవడు నువ్వు అంటున్నారు వాళ్ళు. పరువు ఓట్ల ఎంతకంటే ఏమన్నా సిగ్గుందా? సిగ్గు చేటుందా? మొత్తం ₹10 తగ్గించు. మగాడివి అయితే, దమ్ము ఉంటే, నువ్వు ముఖ్యమంత్రి అయితే, నిజంగా నీ చేతిలో పవర్ ఉంటే. డమ్మీగా నువ్వు ఉన్నావు, ఎందుకంటే డబ్బులు ఇస్తున్నారు గట్ట వాళ్ళు, నిన్నే వాళ్ళు ఇచ్చేస్తున్నారు. మేత తయారీ కంపెనీలు కేజీకి ₹10 చొప్పున ధరలు పెంచడంతో ఆందోళన నెలకొంది. ప్రస్తుత ధరపై కిలోకి ₹4 తగ్గించేలా ఒప్పించారు. ఫలితంగా దానా ధర కిలో ₹112 నుంచి ₹108 తగ్గించాలి. కానీ కంపెనీలు సీఎం సూచనలు పూర్తిగా అమలు చేయడం లేదు. ఎంఆర్పీపై తగ్గించకుండా ఇన్వాయిస్పై కేజీకి ₹2.30 మాత్రం తగ్గించాయి. అది కూడా ఇన్వాయిస్ పై అంట. ఇన్వాయిస్ పై అది రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని రొయ్యల మేత మార్కెట్లో 10 ప్రధాన కంపెనీలు 80-90% వరకు వ్యాపారాన్ని నియంత్రిస్తున్నాయి. ఈ కంపెనీల ఆధిపత్యం కారణంగా ధరల నిర్ణయం కొద్ది సంస్థల చేతుల్లోనే కేంద్రీకృతం అయి ఉంది. ఇది మాఫియా, ఆక్వా మాఫియా నడుస్తూ ఉంది ఇక్కడ. ముఖ్యమంత్రి చెప్పినా డోంట్ కేర్. ఎవడవు నువ్వు అంటున్నారు, నువ్వు చెప్తే మేము తగ్గిస్తామా అంటున్నారు. ఇంకెందుకు మీకు ముఖ్యమంత్రి పదవులు? 164 మంది, కూటమి, పైన మీరే కింద మీరే. ఏ గుడ్డిగాడికి పళ్ళు తోమటానికి కనీసం మీరు చెబితే ఒక ₹4 కూడా తగ్గించమని చెప్పి ఓపెన్గానే వాళ్ళు చెప్తున్నారంటే ఎంతకంటే అవమానం, ఎంతకంటే ఇంకా దిక్కుమాలిన ఇంకోటి ఉండదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కొద్దిగానే కనీసం సిగ్గుంటే దీని మీద చర్యలు తీసుకొని ₹4 కదా మొత్తం తగ్గించడం మీకు దమ్ముంటే, అప్పుడు మీరు దమ్మున్న ముఖ్యమంత్రి అని చెప్పి మేము కూడా అంటాం. కానీ ఇలా ఉంటే మీ అంత దిక్కుమాలిన ముఖ్యమంత్రిని కొడలేడని మేమే చెప్తాం.